తెలంగాణ వచ్చిన తర్వాత మరి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, మరి ఎన్నో కష్టాలు పడి తెచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా లెక్కలేక సాగు నోట్లకు పోయే వరకు పోరాడి తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు అభివృద్ధిలో నడిపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీలు 13 పథకాలు 420 మోసం మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలందరినీ కూడా ఒక వర్గమని కాదు, రైతులను, యువకులను, వృద్ధులను, మహిళలను అనేక విధాలుగా మోసం చేసి ప్రభుత్వానికి వచ్చి ఈ రకంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలుగా 10 సంవత్సరాలు అభివృద్ధిని పూరా వంటి కల్పించారు. కానీ మీ అందరు తెలుసు, ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ గురించి మనం ఏదైతే మన తెలంగాణ మనం తెచ్చుకోవాలని చేసిన ఈ తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకులకు తల వంచి మళ్ళీ మన తెలంగాణను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే మీ అందరు తెలుస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి స్టాచ్యూను పెట్టడం ఇది చాలా విచారకరం. ఎందుకంటే మరి వదిలించుకున్న ఆంధ్రులను మళ్ళీ వాళ్ళని గెలిపించడం ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ముఖ్యంగా ఆయన అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని మరి అన్ని విధాలుగా మళ్ళీ నష్టపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హైదరాబాద్ ఉన్న ప్రజలు ముఖ్యంగా మేల్కోవాలి. మనం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత 2023 వరకు సస్యశ్యామలైనటువంటి తెలంగాణను మరి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఈ రోజులలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మిషన్ భగీరథ బంద్ అయింది. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రెగ్యులర్గా ఇస్తలేడు. రైతు బీమా అసలే మర్చిపోయిండు. కంటి వెలుగు అసలే లేదు. కరెంటు నేను మొన్న జనసంఘం ఆఫీస్లో పోయి చూస్తే మనం 24 గంటలలో మనం చేసింది 8 గంటలు ఇవ్వలేదు. అంటే వాళ్ళు 16 గంటలు మాత్రం ఇచ్చారు. ఆ రకంగా ఈ అభివృద్ధిని కుంటుపరుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ మేల్కోవాలి. ముఖ్యంగా తెలంగాణ వాదులు మీరు అందరూ కూడా మేల్కొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మట్టి కల్పించాలని కోరుకుంటున్నాను.